నేను సరళ గారిని కలవాలనుకుంటున్నాను. ఇదేంటి, నాన్నమ్మకేమైంది? అసలు తను ప్రజ్ఞని ఏమీ అనలేదు. చూడు, నన్నిలా చూడాల్సిన అవసరం లేదు. నాకు నీ అంతు తేల్చడానికి దారి దొరికింది. ఇప్పుడు మీరు ఆ దారిలో వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. నేను నానమ్మని సరళ ఆంటీ దగ్గరికి ఇప్పుడే పంపించాను. అప్పుడే తన నా ప్లాన్కి కౌంటర్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుందా. ఈ రోజంతా అనుకున్నట్టు జరిగిందంటే ఈ రోజే మీకు మీ ఫుగ్గి దక్కుతుంది, నాకు నా ప్రేమ దక్కుతుంది. ఒక జంటకి వాళ్ల ప్రేమ దక్కుతుంది, అలాగే ఇంటికి కూడా. ఈ ఇంటికి అన్ని సంతోషాలు తిరిగొస్తాయి. నువ్వు ఇంతకు ముందులాగా నీ కళ్ళతో నా మీద మ్యాజిక్ చేయాలనుకుంటున్నావు కదా, అవునా? మ్యాజిక్ చేయాలని కాదు, ఈ ఇంటికి ఏవైతే నల్ల మబ్బులు కమ్మేస్తున్నాయో వాటిని తొలగించడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు ఈ ఇంటికి తిరిగొచ్చిన తర్వాతే ఇక్కడ నల్ల మబ్బులు కమ్మాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఈ ఇంటికి మళ్ళీ సంతోషాలు తిరిగొస్తాయి. ఈ ఇంటి సంతోషం మీ కళ్ల ముందే ఉంది కానీ మీకు కనిపించటం లేదు. నా ముందైతే నువ్వున్నావు కదా. ఈ ఇంటి సంతోషాలకు నువ్వు అడ్డుగోడలా ఉన్నావు. ఇప్పుడు అన్ని గోడలు కూలిపోతాయి. ఏ, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావా? ఈ ఇంట్లో ఉన్న అతి పెద్ద సమస్య వెళ్ళిపోతుంది. చీకటి తొలగబోతోంది, వెలుగు రాబోతోంది. ఏ చీకటి తొలగిపోలేదు, తెల్లవారబోవడం లేదు. నిజానికి ఇంకా చీకటి కమ్ముకు రాబోతోంది. రాత్రి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉదయం అంత అందంగా కనిపిస్తుంది. మందు తాగొచ్చావేంటి? మత్తులో ఉన్నావా, లేక ఏదైనా కవితల షోకెళ్ళి వస్తున్నావా? మీది, నాది, ఈ ఇంట్లో వాళ్ళ అందరి ఫ్యూచర్ ఇదే.